వాడకూడని భాషలో నోటికొచ్చినట్టు భాషలో ఊగిపోతూ మాట్లాడి ఆ రోజు ప్రభుత్వానికి కేసీఆర్కు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్నాడు. కానీ ఈరోజు ఆయన బాగా ముద్దొస్తున్నాడు, ఆయనకు అన్ని రకాలుగా పదవులు ఇస్తున్నారు. ఆయనను నిజంగా అప్పుడు అక్కడ సెక్రటరీ చేసిండు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ క్లర్క్గా వాడుకుంటున్నారు. అది వేరు మాట. ప్రధాన కార్యదర్శి అంటే పవర్ఫుల్లే కదా. అదే ప్రధాన కార్యదర్శి అంటే ఏం చెప్తున్నారు వాళ్ళు అంటే ఏముంటుంది పోయి ప్రధాన కార్యదర్శి అంటే ఇప్పుడు ఆయన ఐపీఎస్ కాబట్టి డ్రాఫ్ట్ బాగా చేస్తాడు. ఏసీబీ దగ్గరికి పోవాలన్నా లేకుంటే ఢిల్లీ పోవాలన్నా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోవాలన్నా ఆయన ప్రాసెస్ చేస్తాడు అనే మాట మాట్లాడతారు వాళ్ళు. అది జనరల్ సెక్రటరీ వస్తే ఏంది, పార్టీ ప్రెసిడెంట్ వస్తే ఏంది, పవర్ లేనిది. కానీ ఆయన మొన్న మీ అచ్చంపేట నియోజకవర్గంలో పెట్టిన కార్యకర్తల సమావేశంలో కన్న తల్లి లాంటి పార్టీని వీడి గువ్వల బాలరాజు ద్రోహం చేశాడు, మోసం చేశాడు అనేది ఆరోపణ. మీరు సిగ్నేచర్ స్టూడియో సెంటర్ కదా, మీరు ఒకసారి ఓటింగ్ నిర్వహించండి. మీకు నిజంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక ఓటింగ్ నిర్వహించి గువ్వల బాలరాజు విధానం సరైందా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విధానం సరైందా, గువ్వల బాలరాజుకి ఎథిక్స్ ఉన్నాయా, లాయల్టీ ఉందా, వీరికి లాయల్టీ ఉందా, గువ్వల బాలరాజు ఉన్న పార్టీని ఎప్పుడన్నా తప్పుదో పట్టించేటట్టు విమర్శించేటట్టు ఏమన్నా మాట్లాడిండా, లేదంటే ఏదన్నా పార్టీలో ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏమైనా కాంట్రాక్ట్లు తీసుకున్నారా, ఏమైనా లబ్ధి పొందిండా, ఏమైనా స్వార్థం కోసం ఏమైనా వ్యవహరించిండా, ఈయన సెక్రటరీగా ఉంటూ ఈయన ఏమన్నా ప్రజల కోసం చేసిండా, లేకుంటే ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని లేకుంటే రాజకీయ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడా అనేది కనుక మీరు ఓటింగ్ నిర్వహిస్తే, వచ్చిన ఓటింగ్ కనుక వారికి అనుకూలంగా వస్తే నేను రాజకీయాల నుంచి వైదొలుగుతాను. తను బీఎస్పీలో ఉన్నప్పుడు యథేచ్ఛగా కేసీఆర్ విధానాలపైన, వ్యక్తిగత వ్యవహార శైలిపైన, ఈరోజు కన్న తల్లి లాంటి పార్టీ అనే మాటను మీరు ఎలా చూస్తారు? మురళి, నేను అదే చెప్తున్నా, మీకు దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేను ఏమంటున్నానంటే ఆ అచ్చంపేటలో వారి ప్రసంగం పైననే మీరు ఓటింగ్ పెట్టండి. నేను కన్న తల్లి లాంటి పార్టీని ద్రోహం చేసినా ఆ పార్టీ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను పనిచేసిన దానికి ఇచ్చింది అవకాశం అయినప్పటికీ నాకు చదువుకున్నా కాబట్టి, నాకు కృతజ్ఞత భావం ఉంది కాబట్టి, నా లైన్ క్లియర్గా ఉంది కాబట్టి, నా ఆలోచనల లోపల స్పష్టత ఉంది కాబట్టి, ఎవరినో విమర్శించి పోవడం వల్ల ప్రయోజనం ఉంది, అనవసరంగా చర్చనే వస్తుంది తప్ప దానివల్ల ప్రయోజనం ఉండదు అని చెప్పి భావించి చాలా గౌరవప్రదంగా నా రెసిగ్నేషన్ లెటర్ను నేను పంపించిన తర్వాత అంతా డీసెంట్గానే ఉన్నది. అక్కడికి వచ్చినటువంటి అతిథులు కూడా అందరూ బాగానే మాట్లాడిన, పర్వాలేదు. ఒకరిద్దరు ఒక్కరు ఇండైరెక్ట్గా మాట్లాడారు, ఈయననేమో డైరెక్ట్గానే మాట్లాడుతూ కష్టకాలంలో ఉన్నటువంటి కేసీఆర్ గారిని వదిలేసి ద్రోహం చేసి పోయిండు, అందుకే ఆయన వెంబడి ఎవరు పోలేరు అని రకరకాలుగా మాటలు మాట్లాడారు. కష్టకాలంలో కేసీఆర్ ఉన్నా, ఒకవేళ నేను ఇప్పుడు చచ్చిపోతున్నా, నేను నా ఫాలోవర్స్ కానీ, నా మంచి కోరే వాళ్ళు కానీ, సమాజ శ్రేయస్సు కోరే వాళ్ళు కానీ నా ఒక్కడి గురించి దయచేసి ఆలోచించకండి. మనిషి పుడతాడు చేస్తాడు, అది కామన్. కానీ వ్యవస్థలో ఉన్నటువంటి రుగ్మతలను వైదొలిగించడం కోసం మన ఫోకస్ ఉండాలి. ఎవరైతే ఆ దిశగా ఆలోచన చేస్తారో వాళ్ళ కోసం ఉండాలి తప్ప, కష్టకాలంలో పార్టీ ఉంది, కేసీఆర్ కష్టాల్లో ఉన్నాడంటే కేసీఆర్ వారికి వచ్చేటువంటి విమర్శలనే ఖండించుకుంటూ నా జీవితాన్ని కొనసాగించాలన్నా? నేను చదువుకున్న దానికోసమేనా, నా లక్ష్యాన్ని ఎంచుకున్న అందుకోసమేనా? వారు అధికారంలోకి రావడానికి, తెలంగాణ సాధించడానికి వారెంత ప్రయత్నం చేసిండ్రో వారి కెపాసిటీలో నా వంతుగా నేను అంతే ప్రయత్నం చేయడానికి. రైట్, మాట్లాడదామన్న. దానికంటే ముందు మరొక ప్రశ్న మీ ముందట లేవనెత్తినాం కదా, బిఎల్ సంతోష్ ఆ రోజు జరిగినటువంటి నందు ఈ అంశంలో దాంతో ముడిపడి ఉన్నది కాబట్టి, అది సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి. మురళి, మీరు ఒకటి యంగ్ ఉన్నారు కానీ సీనియర్ జర్నలిస్టే, చెప్పండి. మీకున్న అవగాహన మేరకు ఆ సినారియో అంతా అర్థం చేసుకున్న తర్వాత అక్కడ ఆపరేషన్ ఎవరు ఏర్పాటు చేసినారు, రివర్స్ ఆపరేషన్ చేయడానికి ఎవరు వెళ్ళినారు? నేను అమ్ముడు పోవడానికే వెళ్ళి ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు పంపించారు, ఏం జరుగుతుందని తెలుసుకోవాల్సిన ఉత్సాహం ఏంది, దాంట్లో నేను రికార్డెడ్గా ఉండేది ఏంది, నేను ఎందుకు ఆ రకంగా నేను బహిర్గతం చేస్తా ఆ సంఘటనను? దాంట్లో పార్టిసిపేట్ చేసిన నందు అనేట ఆయన ఒక ఇంటర్వ్యూలో ఒక మాట ప్రస్తావించాడు మీ గురించి. ఏమన్నారు? అక్కడ పాల్గొన్నటువంటి రేగ కాంతారావు కానీ, రోహిత్ రెడ్డి కానీ, మీరు కానీ, ఇంకొక అతను ఎవరు ఉన్నారు, హర్షవర్ధన్ రెడ్డి కానీ, వీరిలో ఎక్కువగా అక్కడ యాక్టివ్గా మాట్లాడింది, ఆ స్వామీజీని ఎక్కువ క్వశ్చన్ చేసింది సో గువ్వల బాలరాజు మాత్రం, మిగతా వాళ్ళంతా సైలెంట్గా ఉన్నారు. సో మేబీ తనే ముందుండి ఈ వ్యవహారాన్ని నడిపించడంలో కీలక భాగస్వామ్యమో అనే ఒక చిన్న సందేహాన్ని కూడా వెలిబుచ్చు. ఆయన అట్లా వెలిబుచ్చలేదు. ఈ ఆపరేషన్తో నా గువ్వల బాలరాజు సంబంధమే లేదు, ఈయన ఎట్లొచ్చిండు నేను వండర్ అయినా,
నాకు గువ్వల బాలరాజు గారు కూడా తెలుసు, కానీ అవును, అక్కడ చూసి షాక్ అయిందని చెప్పిండు, బట్ అక్కడ మాట్లాడడం మాత్రం తనే యాక్టివ్గా మాట్లాడింది. రీజన్ ఏమై ఉండొచ్చు, నన్ను ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఏంటంటే, ఈ మూటలు మోసి ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు ఇరుక్కున్నారు. స్టీఫెన్సన్ గారిని కొనుగోలు చేయడానికి పోయి ఇరుక్కున్నటువంటి సందర్భంలో అప్పుడు విస్తృతంగా చర్చ ఏం జరిగింది అంటే, వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి ప్రయత్నం వలసవాదులు, అదేవిధంగా లేదంటే సమైక్యవాదులు, సంఘం విద్రోహ శక్తులు, తెలంగాణకు వ్యతిరేకంగా అక్కసు వెలగూచేటటువంటి వాళ్ళు మళ్ళీ ఇక్కడ పాగా వేయాలంటే ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయాలనే ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఇరుక్కున్నారు. ఓటుకు నోటు కేసులో జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. ఓకే, అదే పరిస్థితి ఇక్కడ జరుగుతుంది. అప్పుడు అట్లా జరిగింది, ఇంకా కూడా వదిలిపెట్టే పరిస్థితి కనిపిస్తలేదు అని చెప్పేసి కేసీఆర్ గారు మాతో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారని ఎవరనేది వాళ్ళకి తెలుసు, రికార్డ్స్ అన్ని వాళ్ళ దగ్గరనే ఉంటే చేసింది వాళ్ళే కాబట్టి ఏం జరిగిందని నాకంటే ఎక్కువ వాళ్ళకి తెలుస్తుంది. కానీ నాకు తోచింది మాత్రం, తెలిసింది మాత్రం నేను చెప్పేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. ఎవరో కొనుగోలు చేయడానికి వచ్చినారు, ఎవరో అమ్ముడుపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు అమ్ముడుపోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఎవరు కొనడానికి వచ్చిన సంగతి నాకైతే తెలియదు. నాకు కేసీఆర్ గారు చెప్పింది ఏంది అని అంటే, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఒక వీర విధేయుడిగా, సైనికుడిగా నా దగ్గర మీకు గౌరవం ఉంది, నమ్మకం ఉంది, నమ్మకం ఉంచుతారనే ఉద్దేశంతోనే మునుగోడు ఎన్నికల నుంచి నేను పిలిపించిన. ఇది నీకు ఒకవేళ బాలరాజ్ తెలుసుకోవాలనే ఉత్సాహం ఉంటే చెప్తా, పర్వాలేదు. కానీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, తెలంగాణను విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి కొన్ని శక్తులు. నేను చెప్పిన పని చేసుకొస్తా అంటే పర్వాలేదు, లేదంటే చెప్పమంటే చెప్తా అంటే నాకెందుకు సార్, మీకు శిష్యుడిగా ఉన్న మీరు ప్రభుత్వాన్ని, తెలంగాణను విచ్ఛిన్నం చేసేటువంటి కుట్రలు జరుగుతున్నాయి అంటున్నారు. మీరు ఏ బాధ్యత నాకు అప్పగించిన చేస్తా అంటే, నీ సొంత కారులో డ్రైవ్ చేస్తూ వెళ్ళు, నేను కొందరిని ఇస్తాం ఎంబడి, వాళ్ళని తీసుకెళ్ళు, వెళ్ళేటప్పుడు వాళ్ళతో చర్చ కూడా పెట్టుకొని, మా దగ్గర ఫోన్లు లేవు, మమ్మల్ని మాట్లాడనివ్వలేదు, మాట్లాడొద్దు అంటే నేను అంతే సిన్సియర్గా లాయల్గా ఉన్నా. ఒక మాట కూడా కానీ ఆ సమయంలో మీరు అంటే చాలా సందర్భాల్లో వినండి ఒక నిమిషం. అయితే అక్కడికి తీసుకువెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ స్వామీజీలు ఉన్నారు, అందరు ఉన్నారు. వెళ్ళినాం, కొద్దిసేపు కూర్చున్నప్పుడు మరీ పంపించినప్పుడు ఏం మాట్లాడకుండా పరిచయం చేసుకోకుండా ఉండలేము కాబట్టి నాకు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో నాకు ఒక ఎక్విప్మెంట్ ఇచ్చారు, రికార్డర్ ఇచ్చారు. నా జేబులో పెట్టుకున్నా, స్వామీజీలతో మాట్లాడుతున్నా, మొత్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు మాట్లాడినవన్నీ నా రికార్డర్లో రికార్డ్ అయిందా, లేకుంటే అక్కడ ఏమైనా కెమెరాస్ ఫిక్సప్ చేసినరా, మోటో వేరే ఉందా, లేకుంటే మునుగోడు ఎన్నికలను గెలవాలనే ప్రయత్నమా, లేదంటే ఇతర పార్టీలను ఇరుకునబెట్టేటువంటి ప్రయత్నమా నాకైతే తెలియదు. కానీ అక్కడికి పంపించి రివర్స్ ఆపరేషన్ చేసేటువంటి బాధ్యత నాకు అప్పగించినట్టుగా అర్థమైంది. నేను వారు చెప్పినట్టుగా వెళ్ళడము, మళ్ళీ తిరిగి వారు చెప్పిన ప్లేస్కే వెళ్ళి నేను అక్కడ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి టాస్క్ను మాత్రమే చేసిన తప్ప, నేను పూర్తిగా నన్ను ఎవరు కొనే దమ్ము లేదు ఎవరికి కూడా. నేను అమ్ముడు పోయే తత్వం కాదు, ప్రాణమైనా వదులుతాం కానీ అమ్ముడు పోయే తత్వం కాదు. అవసరం అనుకుంటే మీలాంటి మిత్రులతో నాకేమైనా అవసరం ఉంటే అప్పు తీసుకుంటాం, లేకుంటే బ్యాంకులోనే తీసుకుంటాం, వివిధ రకాలుగా తీసుకొని అప్పు తీర్చుకుంటాం మెల్లమెల్లగా. కానీ అమ్ముడు పోయేటువంటి మనస్తత్వం అయితే నాది కాదు. ఓకే, కాబట్టి అమ్ముడు పోవడానికి ఎవరు సిద్ధంగా ఉన్నది కేసీఆర్ గారికి తెలుసు, ఎంక్వైరీలో కూడా తెలుస్తుంది. కాబట్టి అది కేసు సబ్జుడీస్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు బీజేపీ పార్టీ. మొన్న కార్యకర్తల సమావేశం జరిగింది అచ్చంపేటలో. దాంట్లో ఒక పెద్ద ఆయన ఒక మాట మాట్లాడాడు, బాధపడుతూనే మాట్లాడాడు. తను మీకు సీనియర్ కార్యకర్తగా కూడా పనిచేశానని చెప్పాడు. 15 సంవత్సరాలుగా 15 మంది కార్యకర్తలను కూడా తయారు చేసుకోలేని ఒక పార్టీకి వెళ్ళి అస్త్రసన్యాసం చేశాడు గువ్వల బాలరాజు అని. బీజేపీ కార్యకర్తలు నేను ఎక్కడ తయారు చేస్తా? మీరు అడుగుతున్న ప్రశ్నలో క్లారిటీ లేదు. మీరు తయారు చేయడం కాదు, ఇన్ని సంవత్సరాలుగా ఆ పార్టీ నిర్మాణంలో ఆ పార్టీకి కార్యకర్తలే లేరు కదా, అలాంటి పార్టీకి మీరు వెళ్ళి సాధించేది ఏమున్నది, మీరు పురోగతి మీకు ఏముంటుంది, సో మీరు అస్త్రసన్యాసం చేసినట్టే ఆ పార్టీలోకి వెళ్ళడం అంటే. గువ్వల బాలరాజ్ అంటేనే ఒక సంచలనం అనేది నిజంగా మా వాళ్ళు ఒక ముద్ర వేస్తూ వచ్చారు. నిజంగానే ఇది ఒక సంచలనమైనటువంటి నిర్ణయం. నాకు మొన్న దాదాపుగా 70,000 ఓట్లు వచ్చినాయి. ఈ మధ్య చూస్తే బాగా పెరిగినాయి, దాదాపుగా 1,00,000 ఓట్లు బీఆర్ఎస్కి ఉన్నాయని వాళ్ళు చెప్తున్న మాట. ఎంత ఉన్నాయనేది తర్వాత మాట. బీజేపీ పార్టీకి 3-4 వేల ఓట్లు మాత్రమే ఉన్నాయని చెప్పేసి వారు మాట్లాడుతూ నన్ను కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే అక్కడ వారు మాట్లాడుతున్నటువంటి మాటకు నేను ఒకటే సమాధానం చెప్పదలుచుకున్నా.
నేను అచ్చంపేటలో అడుగుపెట్టినప్పుడు వనపర్తిలో పుట్టి హైదరాబాద్లో వ్యాపారంలో స్థిరపడి నాకు ప్రజాసేవ పుట్టిన గడ్డకు సేవ చేయాలంటే ఒకడిగా వ్యాపారవేత్తగా పెద్దగా చేయలేము, పాలసీ మేకర్గా ఉంటేనే చేయొచ్చు అనే ఉద్దేశంతోన నేను ఆ నిర్ణయం పటిష్టంగా తీసుకొని వెళ్ళినప్పుడు అచ్చంపేటకు వెళ్ళినప్పుడు గులాబీ జెండా పట్టుకొని పోతే నవ్విండ్రు. నా వయసు చిన్నదే, ఆ జెండా కొత్తనే. అక్కడ పటిష్టంగా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఉన్నాయి. ఇదెక్కడి పార్టీ, ఈ పిల్లోడు ఏంది 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఓటు లేని పిల్లల్ని వేసుకొని తిరుగుతున్నాడు, అమాయకుడు ఉన్నాడు, ఏదో కొంత సంపాదించినట్టున్నాడు, మళ్ళా పూరి గుడిసెకే వెళ్ళే పరిస్థితి వస్తుందని నవ్వుకుంటూ కొంతమంది జాలిపడి కొంతమంది నన్ను పని విధానం నా ఒక నిరంతరమైనటువంటి శ్రమను చూసి చర్చించుకునేటువంటి వాళ్ళు. కానీ ఏ రోజు కుంగిపోలేదు. కానీ ఆ టైంలో కూడా నేను చెప్పే మాట ఒకటే ఉంటుండే నా ప్రసంగాలలో, జాలి పడుతున్నటువంటి వాళ్ళకి కానీ లేకుంటే తక్కువ అంచనా వేసినటువంటి వాళ్ళకి కానీ. నేను వచ్చింది పూరి గుడిసె నుండి, వలస కుటుంబం నుంచి, వలస కూలి బిడ్డగా వచ్చిన. మళ్ళీ నేను అదే గుడిసె జీవితానికి వెళ్ళి నా కార్యాచరణ మొదలు పెడతా, కానీ అనుకున్న లక్ష్యాన్ని మాత్రం ఛేదించకుండా వదలను, ఇది నన్ను అని శపథం చేసినటువంటి పరిస్థితి. అట్లా ఎవరూ లేనటువంటి పరిస్థితిలో నేను గులాబీ జెండాను తయారు చేసింది నేను, పరిచయం చేసింది నేను. అక్కడ 2 సార్లు రెపరెపలాడించడమే కాదు, ఎంపీని కూడా గెలిపించినటువంటి దాంట్లో కీలకమైన పాత్ర పోషించడం జరిగింది. అటువంటి నేను ఈరోజు ఒక్కడిగానే వెళ్ళినాని అంటున్నారు కదా, బాగా ట్రోల్ చేస్తున్నారు. బీజేపీలో ఒక విధానం ఉంది. మొదటగా చేరినటువంటి వాళ్ళు సామాన్యమైనటువంటి సభ్యత్వం. రామచంద్రరావు గారు ఒక స్టేజ్ మీద మైక్లో చెప్పారు, అదే దానికోసం 100 మంది చేరిన తర్వాత క్రియాశీలక సభ్యత్వం ఇస్తాం. అందుకే అట్లా అనట్లేరు వీళ్ళు, ఒక్కడిగానే వెళ్ళిండు అంటే దాని అర్థం ఏంటంటే మీ వెంట 100 మంది కూడా రాలేరు అని వక్రీకరించే ప్రయత్నం చేశారు. ఇక్కడ విధానం గురించి రామచంద్రరావు గారు చెప్పినారు. వారు అడ్వకేటు, సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం, రాష్ట్ర అధ్యక్షుడిగా అద్భుతంగా ముందుకు పోతున్నాడు, పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాడు. వారు మాట్లాడిన మాటను వక్రీకరిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు పాపం బీఆర్ఎస్ పార్టీ నాయకులు. నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, ఒక్కడిగానే ఒక్కడనే వచ్చిన ఎవరు రాలే నాయంబడి. మీరు పెద్ద పెద్ద మేధావులు, దర్వాజాలు ఇల్లు డోర్లు మూతబడ్డాయి. నేను చిన్న పిల్లలను, ఓటు లేని పిల్లలను తెలంగాణ ఉద్యమం వైపు మళ్ళించి వాళ్ళ తల్లిదండ్రులతో చేయగొట్టించి, రైతాంగంతో చేయగొట్టించి, ప్రతి ఒక్కరికి అర్థం చేయించి, మినీ ధూమ్ధాం పేరిట ప్రతి గడపకు కూడా తెలంగాణ వాదాన్ని తీసుకుపోయినా కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ గారే మొత్తం అని కూడా నేను క్రెడిట్ ఇస్తున్నా, ఎందుకంటే నాకు ఉన్నటువంటి విజ్ఞత అది. ఓకే. కానీ నేను అచ్చంపేటలో అయితే కేసీఆర్ గారు 100 సార్లు వచ్చింది లేదు కదా, ఎన్నికల ప్రచారాలకు తప్ప. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొదటిసారిగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసింది నేను. ఆ కార్యక్రమానికి మాత్రం వచ్చినారు. తర్వాత ఎన్నికల బహిరంగ సభలు తప్ప ఏ రోజు కూడా కేసీఆర్ గారు రాలే. కానీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయింది, క్యాడర్ను ఏర్పాటు చేసింది, ప్రజాప్రతినిధులను చేసింది, యంగ్ అబ్బాయిలను అమ్మాయిలను కూడా తీసుకొచ్చి నేను రాజకీయాల్లో పదవులు ప్రజాప్రతినిధులను చేసింది నేను. అటువంటి నేను అంత అవగాహన రాహిత్యంతోనే నేను రాజకీయాలు వదిలేస్తాను, అస్త్ర సన్యాసం చేస్తాను. కానీ ఒక్కటైతే నిజం, నా కోరిక అనుకున్నాం నెరవేరింది. కానీ ఈరోజు నా కోరికలో నా ఎజెండానో గులాబీ జెండానో కాదు, ఈరోజు ప్రజలంతా కూడా జాతీయ జెండాను చూస్తున్నారు, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని చూస్తున్నారు. నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానాలు ఏ రకంగా చూసినా, అది భక్తిభావం కానీ, దేశభక్తి కానీ, లేదంటే దేశాభ్యున్నతి కానీ, దేశ ఆర్థిక స్థితిని మెరుగుపరిచేటువంటి విషయంలో కానీ, మేక్ ఇన్ ఇండియా అనే స్లోగన్ తీసుకురావడం, ఎన్నో గొప్ప గొప్ప నినాదాలను తీసుకొచ్చి ప్రపంచంలో ఈరోజు ఏ దేశానికి పోయినా ప్రధాని గారికి గౌరవం దక్కుతుంది అంటే మనందరికి కూడా గౌరవం దక్కినట్టు. అటువంటి పద్ధతులు వెళ్తున్నటువంటి జెండానే నేను పట్టుకున్నా. ఇప్పుడు నేను ఒంటరిగానే బయలుదేరుతా. నాకు తెలిసి కరుడుగట్టిన బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, జాతీయవాదం కలిగినటువంటి అచ్చంపేట దేశభక్తులు, దైవభక్తులు ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి నేను ఒక్కరిగా బయలుదేరుతా. నా వెంబడి ఎంతమంది నడిస్తే వాళ్ళని తీసుకొని, కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, ఈ కాషాయ జెండాను, ఈ ప్రజల జెండాను, ఈ జాతీయ జెండాను, జాతీయవాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి విజయ ఢంకా మోగించే ప్రయత్నం చేస్తా. అది నేను కావచ్చు, లేకుంటే పార్టీ ఎవరిని నియమించినా వారిని గెలిపించి పార్టీకి కానుకగా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తా. ఇది నా గట్టి వాగ్దానం, ఇదొక సవాల్. మీరు ఒక దళిత సామాజిక వర్గం నుండి వచ్చారు, అంబేద్కరిస్ట్ అని కూడా చెప్పుకుంటున్నాను. అంబేద్కరిస్ట్ యాజ్ ఏ అంబేద్కరిస్ట్. మీరు సెక్యులర్ అనేది అని కూడా చెప్తున్నారు.
నేను సెక్యులర్ వాదిని అని కూడా చెప్తున్నారు. అవును. కానీ ఈరోజు ఈరోజు రాకేష్ రెడ్డి గారు ఆర్మూర్ ఎమ్మెల్యే నిజమైన ముస్లింలు, క్రిస్టియన్లు, రోహింగ్యాల కంటే సెక్యులర్ హిందూవాదులే మనకు ప్రమాదం అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంత డెప్త్గా మీరు ఈ తక్కువ టైంలో వారు ఏ సెన్స్లో అన్నారు, ఎందుకు అన్నారు, వారి పేరు తీసుకొని మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. మీరు నా నుంచి ఏం ఆశిస్తున్నారు, ఏ సమాధానం కోరుకుంటున్నారు? నేనేమంటున్నా అంటే, మీరు సెక్యులర్ అని మీరు చెప్తున్నారు, కానీ భారతీయ జనతా పార్టీ బీజేపీలో ప్రధానంగా మత ప్రాతిపదికన హిందూ ఎజెండానే లక్ష్యంగా, హిందువులే లక్ష్యంగా, హిందువుల కోసమే పనిచేస్తున్నట్టుగా వాళ్ళ విధానాలు, వాళ్ళ ప్రకటనలు, వాళ్ళ చర్యలు కూడా ఆ విధంగానే ముందుకెళ్తున్నాయి. కానీ మీరు అనుకున్న ఈ సెక్యులరిజాన్ని, మీరు అనుకున్నటువంటి ఈ అంత్యోదయ అనేది ఏదైతే చెప్తున్నారో, చివరి వరకు ఉన్నటువంటి వ్యక్తికి వాళ్ళ యొక్క స్థితిగతులలో మార్పు తేవాలని ఏదైతే ప్రయత్నం అనుకుంటున్నారో, ఇది బీజేపీలో సాధ్యమయ్యే పనేనా? కాలేదా? మీరు కారణం ఏంటంటే ఒక ఆరోపణ అయితే ఉంది. కేవలం మత రాజకీయాలను, మతాలను అడ్డుగా పెట్టుకొని మాత్రమే బీజేపీ ఓటు బ్యాంకు కోసం మాత్రమే ప్రయత్నం చేస్తుంది తప్పితే నిజమైన సమస్యల కోసం, ప్రజలలో స్థితిగతులలో మార్పు కోసం ఇప్పటి వరకు కృషి చేసింది లేదు అనేది ఒక ఆరోపణ సమాజంలో. అదే ఆరోపణ నిజమైతే 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిండ్రు నరేంద్ర మోడీ గారు, 3 సార్లు ప్రధానమంత్రి అయినరు. ఏంది కులమానం? ఒకవేళ వాళ్ళు తప్పి చేస్తే, అభివృద్ధి చేయకపోతే, అందరిని కలుపుకొనే పోకపోతే అంత ఆమోదయోగ్యంగా ఎందుకు ఉంటుంది పరిస్థితి?